హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వాలి, మీ ఇంటి పిల్ల. ఆఫ్టర్ లాంగ్ టైం నేను మీ అందరి ముందుకి కనిపిస్తున్నాను కదండి. ఇట్స్ జస్ట్ నార్మల్, ఎటువంటి ఇవేమీ లేవు. అండ్ ఈ వీడియో వచ్చేసేటప్పటికి ల్యాగ్ లేకుండా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనేది మనం చూసేద్దాము. అండ్ నా ఇంట్రో వీడియోస్ చూసిన వాళ్ళకైతే నేను ఆ ఇంట్రో వీడియోలో ఒక విషయం అయితే చెప్పానండి. అంటే లైక్ జ్యువెలరీ నేను ఎక్కడ తీసుకుంటాను, ఎక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యువెలరీ అనేది దొరుకుతుంది, అండ్ మంచి క్వాలిటీ జ్యువెలరీ ఎక్కడ దొరుకుతుంది అని ఈ విషయాలన్నీ నేను మీకు షేర్ చేస్తాను అని చెప్పాను కదా. బట్ ఈ కోవిడ్ టైంలో మనం బయటికి వెళ్ళి షాపింగ్ అయితే చేయలేను, అండ్ నేను కూడా చూపించలేను, అండ్ కొంచెం రిస్కీ థింగ్స్ కదా అవన్నీ. అందుకే నేను నా దగ్గర ఉన్న జ్యువెలరీని నేను మీకు ఎక్కడ కొనుక్కున్నాను, ఎంతకి కొనుక్కున్నాను అన్నది నేను షేర్ చేస్తాను. అండ్ నేనైతే కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా నేను షాప్ చేస్తాను అండి. బికాజ్ ఇప్పుడైతే మనం అందరం ఆన్లైన్ షాపింగే చేస్తున్నాం కదా. సో ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కొన్ని ఎక్కడ జ్యువెలరీ బాగుంటుంది, నేను ఎక్కడ తీసుకున్నాను, వాటి ప్రైస్ ఎంతకు వచ్చింది, అండ్ వాటి క్వాలిటీ రివ్యూ ఎలా ఉంది అన్నది కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇయర్ రింగ్స్ అయితే కొంచెం లాంగ్గా తీసుకున్నానండి. సో మీకు ఆ ప్రైస్ అయితే నాకు అంతకు గుర్తులేదు. ఒకవేళ నాకు పిక్స్ దొరికితే కనుక నేను సైజ్ ఏమైనా అటాచ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఒక 2 to 3 లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. బికాజ్ నేను కొన్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. అవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసేటప్పటికి నేను కొంచెం ట్రెడిషనల్ హెవీ ఇయర్ రింగ్స్ని చూపిస్తాను అండి. నా కలెక్షన్ని ఒక 6 పీసెస్ని అయితే చూపిస్తాను. అండ్ నా నెక్స్ట్ వీడియోలో నేను నా దగ్గర ఉన్న సింపుల్ సెట్స్ కలెక్షన్ ఎక్కడ తీసుకున్నాను, వాటి ప్రైస్ ఎంత, అండ్ వాటి క్వాలిటీ కూడా నేను నా ఫర్దర్ వీడియోస్లో మీకు చెప్తాను. బట్ ఈ వీడియోలో అయితే ఓన్లీ ఇయర్ రింగ్స్ని అయితే చూపిస్తాను. సో ఆలస్యం చేయకుండా మనం వెళ్ళిపోదామా వీడియోలోకి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసేటప్పటికి నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్తోనే స్టార్ట్ చేస్తానండి. బికాజ్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను కదా. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసేటప్పటికి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అండి. అండ్ ఇదైతే కంప్లీట్గా మనకి ఒక టెంపుల్ జ్యువెలరీ ఫినిషింగ్ లుక్ అయితే వస్తుంది. చూడడానికి ఇంత హెవీగా అనిపిస్తున్నాయి కదా, కానీ ఇవైతే అంత హెవీగా బరువుగా అయితే ఉండవండి, సింపుల్గా ఉంటుంది. ఇలా అయితే మీకు ఎలా ఉంటుంది అని తెలియదు కదా, నేను తీసి చూపిస్తాను. సో చూడండి, ఇది నా ఫస్ట్ ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్. చూసారు కదా, ఇది చాలా హెవీగా ఉంది. ఇలాంటి హెవీ ఇయర్ రింగ్స్ అనేవి మనకి లాంగ్ ఫ్రాక్స్ ఆర్ ఇలాంటి డ్రెస్సెస్ మీదకి సింపుల్గా ఇలాంటి హెవీ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ అనేవి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ సింపుల్ మనం రెగ్యులర్ చైన్ ఒకటి వేసుకుంటే ఇయర్ రింగ్స్ని హైలైట్ చేసుకుంటే మనకి డ్రెస్ ఆర్ మనం చాలా ఇది బ్యూటిఫుల్గా కనిపిస్తాము. ఈ ఇయర్ రింగ్ వచ్చేసేటప్పటికి ఇక్కడ పికాక్ ఎంపోజింగ్ అయితే వచ్చిందండి. చూడండి, ఒకసారి సైడ్కి చూపిస్తాను. ఇది పికాక్ ఎంపోజింగ్ వచ్చింది. అండ్ మనకి ఈ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అనేవి మనకు వచ్చాయి. ఇప్పుడు ఈ స్టోన్స్ అనేవి మనకి చాలా ఫ్యాషన్ ట్రెండింగ్గా ఉన్నాయండి, లైక్ రూబీస్ ఆర్ అలా. ఇదైతే కంప్లీట్ మనకి టెంపుల్ జ్యువెలరీ ఫినిషింగ్ లుక్ అయితే వచ్చింది. ఒకసారి బ్యాక్ కూడా చూపిస్తాను చూడండి. నేను చాలా డేస్ బ్యాక్ తీసుకున్నాను. మనకి కలర్ కూడా ఏది పోలేదు. బికాజ్ మనం ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అలా జ్యువెలరీ తీసుకున్నవి మనం ట్రస్ట్ చేయలేం కదా, ఎలా ఉంటాయో. వాటి చూడడానికి బాగానే ఉంటాయి, బట్ పెయింటింగ్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి ఇలాంటి మనకి డౌట్స్ అయితే ఉంటాయి కదా. ఇదైతే నేను చాలా రోజుల క్రితం తీసుకున్నానండి. అండ్ నేను ఈ జ్యువెలరీ అనేది నేను మా బ్రదర్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో కూడా పెట్టుకున్నాను. నేను కుదిరితే పిక్స్ అనేవి కూడా సైడ్ అటాచ్ చేస్తాను, ఎట్లా ఉంటుంది అన్నది కూడా. ఇదైతే ఫస్ట్ జ్యువెలరీ అండి. ఇదైతే అరౌండ్ నాకు ఒక 1200 to 1500 లోపల అయితే మనకి పడింది. చూడండి, పెట్టుకుంటే ఎంత బాగుంది. అయితే మనకి సింగిల్ కలర్ స్టోన్స్లో కూడా దొరుకుతాయి అనుకుంటే నాకైతే ఐడియా లేదండి ఇప్పుడు. బట్ నేనైతే చూసినట్టు గుర్తు, లైక్ ఆల్ గ్రీన్ ఆర్ పింక్ స్టోన్స్లో అట్లా. నేనైతే డబల్ కలర్ అయితే కొంచెం దేని మీదన్నా మ్యాచింగ్ అవుతుంది కదా అని నేను ఇలా తీసుకున్నాను. సో ఇది ఫస్ట్ పీస్ ఆఫ్ జ్యువెలరీ అండి. సో నెక్స్ట్ నేను సెకండ్ జ్యువెలరీ పెట్టుకొని చూపిస్తాను. అండ్ నేనైతే ఇందాక మర్చిపోయానండి, బికాజ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అని చెప్పాను కదా, బట్ పేజ్ నేమ్ అయితే చెప్పలేదు కదా. ఇదిగోండి ఈ ఇయర్ రింగ్స్. ఫస్ట్ ఇవే కదా చూపించాను. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసేటప్పటికి నేను వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అండి, ఎంటీఎస్ జ్యువెలరీ కలెక్షన్స్.
నేను అది లింక్స్ అనేవి బోత్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఆ ఛానల్ గురించి నేను లాస్ట్లో అయితే చెప్తానండి. అంటే లైక్ వాళ్ళకి ఎటువంటి జ్యువెలరీ మనకి అవైలబుల్గా ఉంటుంది, ఆర్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది, ప్రైసెస్ ఎట్లా ఉంటాయి అన్నది నేను లాస్ట్లో చెప్తాను. అండ్ అది వచ్చేసప్పటికి నా ఫస్ట్ ఇయర్ రింగ్ అండి. ఇది నా సెకండ్ ఇయర్ రింగ్స్. ఇది వచ్చేసేటప్పటికి లైక్ హెవీ బుట్ట అండి, బట్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బట్ దీని ప్రైస్ చెప్తే మాత్రం మీరు అస్సలు నమ్మరండి, ఇంత తక్కువకి వచ్చిందా అని అంటారు. ఇది నేను తీసి చూపిస్తాను. ఇదిగోండి, ఇది నా సెకండ్ ఇయర్ రింగ్. ఇది వచ్చేసేటప్పటికి ఇది కూడా కంప్లీట్ టెంపుల్ జ్యువెలరీ లాగే ఉంటుంది, బట్ కోటింగ్ వచ్చేసేటప్పటికి అంత బ్లాక్ ఫినిష్ అయితే రాదండి. ఇది నార్మల్ ఎల్లో ఫినిష్ కోటింగ్ ఉంటుంది కదా, అది వచ్చింది. ఇది పైన మనకి ఈ చెవికి ఇలా బీడ్ వచ్చేసేటప్పటికి కంప్లీట్ ఒక అమ్మవారిది ఉంది. అండ్ దీనికి ఇక్కడ పింక్ స్టోన్స్ వచ్చాయండి, చూసారు కదా. ఈ ఇయర్ రింగ్లో కూడా నాకు ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ స్టోన్సే ఉన్నాయి. చెప్పాను కదా ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది, ఈ స్టోన్సే మనకు వస్తున్నాయి అన్నిటికీ అని. అండ్ కింద బుట్ట వచ్చేసేటప్పటికి ఇక్కడ నార్మల్ రౌండ్ బాల్స్ ఉన్నాయండి, రౌండ్ బాల్స్ ఉన్నాయి. అండ్ కింద వచ్చేసేటప్పటికి కింద బుట్టకు వచ్చేసేటప్పటికి ఇక్కడ మ్యాంగో షేప్ వచ్చి మ్యాంగో షేప్ మీద కూడా అమ్మవారిది ఎంబోజింగ్ వచ్చింది. అండ్ కింద చుట్టూ వచ్చేసేటప్పటికి ముత్యం బీడ్స్ వచ్చాయండి. ఇది కంప్లీట్ ఇయర్ రింగ్. ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ ఈ ఇయర్ రింగ్ వచ్చేసేటప్పటికి నేను హైదరాబాద్లో తీసుకున్నానండి. లైక్ నేను డ్రెస్ డిజైన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక 1 hour టైం ఉంది అంటే బేగం బజార్లో ఒక 1 hour అలా షాప్ చేశాను. నాకు అది ఎక్కడ తీసుకున్నానో కూడా గుర్తులేదు, బికాస్ నాకు హైదరాబాద్లో అంత ఐడియా లేదండి. బేగం బజార్లో తీసుకున్నానని అయితే గుర్తుంది. ఇది నేను హోల్సేల్ కూడా కాదండి, నార్మల్ రిటైల్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడే తీసుకున్నాను. జస్ట్ నాకు ఇది 630 రూపీస్కి వచ్చింది. 10% డిస్కౌంట్ ఇచ్చినట్టున్నారు ఫైనల్ ప్రైస్ మీద. సో ఇది నాకు 630 రూపీస్కి వచ్చింది, చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది అండి. సో ఇది నాకు హాఫ్ శారీ మీద సెట్ అవుతుంది అప్పుడు అని చెప్పి నేను ఈ ఇయర్ రింగ్ని తీసుకున్నాను. నేను కుదిరితే పిక్స్ ఉంటే అన్నీ యాడ్ చేస్తానండి, లైక్ ఫుల్ అటైర్ మీద రెడీ అయ్యి దిగితే బాగుంటుంది కదా, సో ఆ పిక్స్ కూడా ఉంటే నేను సైడ్స్ మీకు అటాచ్ చేస్తాను. సో ఇది వచ్చేసేటప్పటికి నా సెకండ్ జ్యువెలరీ. ఇది వచ్చేసేటప్పటికి ఇంకో ఇయర్ రింగ్ అండి. ఇది చాలా లైట్గా ఉంటుంది, అంత హెవీ ఉండదు, మీడియం సైజ్ ఇయర్ రింగ్. ఇలాంటి ఇయర్ రింగ్స్ అంటే మనం రెగ్యులర్గా ఆఫీస్లో చిన్న ఫంక్షన్స్ ఉంటాయి, కాలేజెస్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఆర్ పూజలు అవన్నీ ఉంటాయి కదా, అలాంటి వాటి మీదకి చాలా సింపుల్గా ఉంటుంది. దీనికైతే ఏమీ రాలేదండి, అంటే లైక్ నెక్ పీస్ అవేం లేదు, ఓన్లీ ఇయర్ రింగ్సే. ఇది కూడా నేను ఇందాక ఈ బుట్టలు చూపించాను కదా, ఈ బుట్టలు ఎక్కడైతే తీసుకున్నానో ఇది కూడా ఆ షాప్లోనే తీసుకున్నాను అండి. చూపిస్తాను ఎలా ఉంది అనేది. సో చూసారు కదా, పైన పింక్ స్టోన్, ఇటు వచ్చేసేటప్పటికి 2 పికాక్స్ వచ్చాయండి, మధ్యలో గ్రీన్ స్టోన్. అండ్ కింద హ్యాంగింగ్స్కి వచ్చేసేటప్పటికి సేమ్ ముత్యాలు అనేవి ఉన్నాయి. అండ్ ఈ మధ్యలో మనకి వైట్ స్టోన్స్ కూడా వచ్చాయండి, మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ వైట్ స్టోన్స్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చింది, ఇక్కడ 2 పికాక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ రూబీ స్టోన్ లాగా వచ్చింది. ఇది వచ్చేసేటప్పటికి సింపుల్ డిజైన్ అండి, కానీ చాలా ఎలిగెంట్ లుక్ అనేది మనకి ఇయర్ రింగ్స్ అనేది ఇస్తుంది. ఇదండి ఇయర్ రింగ్, ఇలా ఉంటుంది. నేనైతే జ్యువెలరీ సెట్స్ అయితే అంత ప్రిఫర్ చేయనండి. ఇలా హెవీ ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని ఇలా సింపుల్ రెగ్యులర్ చైన్స్ ఉంటాయి కదా, అవి వేసేసుకొని నేను అవుట్ఫిట్ని సెట్ చేసేసుకుంటాను. బికాజ్ ఆ ఇయర్ రింగ్స్తోనే మనకి అవుట్ఫిట్ అంతా హైలైట్ అవుతుంది. నేను అందుకే ఇయర్ రింగ్స్ అనేవి ఇంత పెద్ద పెద్దవి అండ్ కొంచెం హెవీ ఇయర్ రింగ్సే కొనుక్కుంటాను. ఇది వచ్చేసేటప్పటికి నా థర్డ్ ఇయర్ రింగ్ కలెక్షన్ అండి. అండ్ మర్చిపోయాను కదా, దీని ప్రైస్ వచ్చేసేటప్పటికి 300 చేంజ్ అయితే పడింది అండి, 300 చేంజ్. అండ్ దీనికి కూడా నాకు 10% డిస్కౌంట్ అనేది ఇచ్చారు. దీనికి 300 చేంజ్ జస్ట్.
నేనైతే కలర్ పోతుందేమో అని భయం వేసిందండి, బికాజ్ బార్గెన్ ఆడకుండానే నాకు కొంచెం ఇది తక్కువ ప్రైస్కి వచ్చాయి అనిపించింది. సో నాకు కలర్ పోతాయేమో అన్న భయం అయితే ఉంది. బట్ ఇప్పుడు వరకు అయితే ఇది కలర్ పోలేదు. ఒక ఇయర్ స్టార్టింగ్లో అయితే కొన్నాను, ఒక 3 to 4 times అయితే పెట్టుకున్నానండి, బట్ కలర్ అయితే పోలేదు. చాలా బాగున్నాయి. చూడాలి ఎన్ని రోజులు వస్తుందో అన్నది. ఇది నా నెక్స్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్ అండి. చూసారు కదా, ఇది చూడడానికి ఇంత హెవీగా ఉంటుంది, బట్ అంత వెయిట్ అయితే ఉండదు. బికాజ్ ఇయర్ రింగ్స్ అనేవి ఎక్కువసేపు క్యారీ చేస్తూ ఉంటాం కాబట్టి నేను అంత హెవీగా ఉంటే జ్యువెలరీ అయితే సెలెక్ట్ చేసుకోను. చూడడానికి పెద్దగా కనిపిస్తుంది, బట్ ఇట్స్ లైట్ వెయిట్ అండి. ఇది వచ్చేసేటప్పుడు కూడా చాలా రోజులైందండి. ఇది కూడా ఇందాక చెప్పిన ఇన్స్టా పేజ్లోనే తీసుకున్నాను. ఇది ఒకప్పుడు చాలా ట్రెండింగ్గా నడిచిందండి ఈ డిజైన్ అనేది. సో అప్పుడు నేను కూడా తీసుకోవాలనిపించి తీసుకున్నాను. అండ్ చూసారు కదండి, ఇయర్ రింగ్ అయితే ఇలా ఉంటుంది. ఇది కూడా సేమ్ అండి, సేమ్ పింక్ స్టోన్స్ వచ్చాయి. ఇది చాలా మంత్స్ ఆర్ మేబీ ఒక 1-2 years బ్యాకే అండి ఇది కూడా తీసుకుంది. చూసారు కదా, ఇక్కడ కూడా ఇది ఇక్కడ వైట్ స్టోన్స్ వచ్చాయండి, ఒక ఫ్లవర్ షేప్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 పికాక్స్ వచ్చాయి. ఈ పికాక్లో కూడా మనకి చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చి ఇక్కడ పింక్ స్టోన్స్ వచ్చాయి. అండ్ ఈ బుట్ట వచ్చేసేటప్పటికి చాలా హెవీ బుట్ట అండి, అంటే లైక్ కంపేర్ టు దీనికి ఇది పెద్దగా కనిపిస్తుంది. ఈ బుట్ట వల్ల ఈ ఇయర్ రింగ్ అంతా హైలైట్ అయింది. అండ్ దీంట్లో వచ్చేసేటప్పటికి మనం ఏం చెప్పాలి హైలైట్ ఏంటంటే, ఈ బుట్టకి కింద ఒక పర్ల్ హ్యాంగింగ్ వచ్చిందండి. చూడండి, ఇది చాలా పెద్ద పర్ల్. సో ఒక ఇయర్ రింగ్కి ఒక ఎలిగెంట్ లుక్ని తెచ్చింది అని చెప్పచ్చు ఈ పర్ల్ అనేది. అండ్ దీనికి కూడా ఈ బుట్ట చుట్టూ కూడా పర్ల్ హ్యాంగింగ్స్ అయితే వచ్చాయి, చిన్న చిన్న బాల్స్ అనేది. చూడండి ఇలా ఉంటుంది. చూసారు కదా, చాలా స్టోన్స్ కూడా మనకి బాగా మెరుస్తున్నాయి. ఇది కూడా చూసారా అండి, కలర్ దర్ ఈస్ నో కలర్ డిఫెక్ట్. బ్యాక్ కూడా చూపిస్తాను. చాలా వరకు ఇయర్ రింగ్స్ ముందు కాకుండా వెనకాల నల్లగా అయిపోతాయండి, బట్ ఇది చూసారా కంప్లీట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, కొంచెం కూడా పాడవలేదండి. ఇదైతే నేను చాలా రెగ్యులర్గా యూస్ చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉందండి, కలర్ కూడా పోలేదు. అండ్ ఇది కూడా వచ్చేసేటప్పటికి అరౌండ్ 1200 చేంజ్ అండి. ఇది ఎగ్జాక్ట్ లైక్ 12300 ఎంతో పడింది. అండ్ దీంట్లో కూడా మనకి కలర్స్ అయితే ఉంటాయండి, సేమ్ గ్రీన్ అండ్ పింక్. ఈ కలర్ కాంబినేషన్స్లోనే మనకి డిజైన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసేటప్పటికి కొంచెం పెద్ద సైజ్ అండి ఇయర్ రింగ్. దీంట్లో కొంచెం చిన్నవి కూడా ఉంటాయి, మీడియం సైజ్ కూడా ఉంటాయి ఈ డిజైన్లో. చెప్పాను కదా, నేనైతే లాంగ్ ప్రిఫర్ చేస్తానని చెప్పి నేను అప్పుడు ఈ లాంగ్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. చూసారు కదా, చాలా బాగుంటుంది అండి ఇయర్ రింగ్ పెట్టుకుంటే. హెయిర్ కూడా లీవ్ చేసేస్తూ ఉంటాం కదా అప్పుడు, బట్ నేనైతే ఇప్పుడు ఇయర్ రింగ్స్ కనిపించవని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది అండి ఇది. ఇంకొకసారి క్లోజ్ టు చూపిస్తాం. షైనింగ్ కూడా బాగుంది అండి, ఇయర్ రింగ్ స్టోన్స్ కూడా బాగా షైన్ అవుతున్నాయి. సో ఇది నా నెక్స్ట్ ఇయర్ రింగ్ అండి. ఇది కంప్లీట్ స్టోన్ ఫినిష్. ఇది మనం డ్రెస్సెస్ మీదే కాదు, కొంచెం హెవీ టాప్స్ కుర్తీస్ ఉంటాయి కదా దాని మీద కూడా మనం పెట్టుకోవచ్చు అండి. అండ్ ఇది చూపిస్తాను ఇయర్ రింగ్. చూసారా, కంప్లీట్ స్టోన్స్ మెరుస్తూ ఉంటుంది. ఇది జనరల్గా వచ్చేసేటప్పటికి గోల్డ్ కలర్ స్టోన్స్ అండి ఇవి. ఇవి వచ్చేసేటప్పటికి గోల్డ్ కలర్ స్టోన్స్. ఇవి సరిగ్గా ఫోకస్ అవ్వట్లేదు దీంట్లో. ఈ పైన వచ్చేసేటప్పటికి చిన్న చిన్న స్టోన్స్ అండి. కంప్లీట్ పైన మనకి ఇయర్ రింగ్ మీద వచ్చే బడ్ మీద కంప్లీట్ స్టోన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవి కూడా వచ్చేసేటప్పటికి ఆల్టర్నేటివ్గా గోల్డ్, అంటే లైక్ ఈ కలర్ స్టోన్ వచ్చి వైట్ స్టోన్స్ అనేవి వచ్చాయండి. ఇయర్ రింగ్ మొత్తం ఫుల్ స్టోన్స్తో ఉంది. సింపుల్ ఇయర్ రింగ్ అండి ఇది. మనం రెగ్యులర్గా డ్రెస్సెస్ మీద పెట్టుకోవచ్చు, ఆర్ హెవీ కుర్తీస్ ఉంటాయి కదా ఫంక్షన్కి, బర్త్డే పార్టీస్కి వేసుకెళ్తూ ఉంటాము.
వాటి మీద కూడా మనం పెట్టుకోవచ్చండి. అండ్ ఈ పీస్ వచ్చేసేటప్పటికి నేను ఇక్కడ విజయవాడ బీసెంట్ రోడ్లో తీసుకున్నానండి. మనకి కాంప్లెక్సెస్ ఉన్నాయి కదా బీసెంట్ రోడ్లో, లైక్ సిల్వర్ షాప్స్ అన్నీ ఉంటాయి కదా, అక్కడ ఒక షాప్లో తీసుకున్నాను అండి ఇది. అక్కడ కూడా మనకి ఇట్లా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బీడ్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ కలెక్షన్స్ దొరుకుతాయండి. అక్కడ మంచి జ్యువెలరీ కలెక్షనే ఉంటుంది. అక్కడ కూడా నాకు సేమ్ అండి, నేమ్ అయితే గుర్తులేదు, బికాజ్ ఇదివరకు అంటే నార్మల్గా షాపింగ్ చేస్తాం, అంత గుర్తుపెట్టుకోం కదా. ఈసారి వెళ్ళినప్పుడు కనుక నేను ఖచ్చితంగా నేమ్ అనేవి మీకు ఫర్దర్ వీడియోస్లో నేను మీకు చెప్తూ ఉంటాను. సో నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి నేను నెక్స్ట్ నా వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను. అండ్ ఈ సెకండ్ ఇయర్ రింగ్ పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటుందని. సో చూసారు కదా, చాలా సింపుల్గా ఉంటుందండి ఇయర్ రింగ్. అంటే ఈ డ్రెస్సెస్ మీద కొంచెం లైట్ అయింది, కుర్తీస్ మీద పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది ఇలాంటి ఇయర్ రింగ్స్ అనేవి. ఇవి కొంచెం కాస్ట్లీ అండి, అంటే లైక్ నాకు అనిపించింది తీసుకున్న తర్వాత కొంచెం కాస్ట్లీ అని, బట్ స్టోన్స్ ఉన్నాయి, మంచి స్టోన్స్ అని కనిపిస్తుంది, లైక్ మెరుస్తున్నాయి కదా. సో ట్రస్ట్ వర్తీగానే ఉందిలే ప్రైస్ కూడా అని చెప్పి నేను ఇది తీసేసుకున్నాను. నాకు అరౌండ్ ఇది 800 పడిందండి. బట్ ఇది వరకు ఈ జ్యువెలరీతో కంపేర్ చేస్తే ఇది నాకు కాస్ట్ చాలా ఎక్కువే అనిపించింది. బట్ కంప్లీట్ బీడ్కి కూడా చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి అండ్ అలా వచ్చింది కదా, అందుకే నేను కాస్ట్ పెట్టాలి అనిపించింది, పెట్టకూడదు అనిపించింది. బట్ చెప్పండి మీరే ఎలా ఉంది ఈ జ్యువెలరీ కలెక్షన్ అని కింద నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు వీటిల్లో ఏ పీస్ నచ్చిందో కూడా చెప్పండి. అండ్ మీకు ఇంకా ఈ ఇయర్ రింగ్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఆర్ ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, నేను ఎక్కడ దొరుకుతుంది ఇంకా నేను మీకు డీటెయిల్గా ఏమన్నా తెలిస్తే నేను మీకు ఇన్ఫో అనేది పాస్ చేస్తాను. మీరు మెసేజ్ చేసినట్లయితే కనుక్కొని నేను మీకు చెప్తాను. అండ్ నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాను, ట్రై చేస్తాను చూపించడానికి, ఆర్ నేను ఏ షాప్ నేమ్ అనేది మీకు నా ఫర్దర్ వీడియోస్లో నేను మీకు చెప్తాను. అండ్ నేనైతే ఇప్పుడు వచ్చేసేటప్పటికి మీ ఒక 2 ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్ రింగ్స్ అండి. ఇవి చూపిస్తాను డిజైన్స్ అనేవి, ఈ 2 ఇయర్ రింగ్స్ ఏంటి, ఎక్కడ కొన్నాను అనేది. ఫస్ట్ వచ్చేసేటప్పటికి ఇది ఈ ఇయర్ రింగ్ వచ్చేసేటప్పటికి నేను 1 టౌన్లో తీసుకున్నాను. 1 టౌన్లో స్టార్టింగేనండి, స్టార్టింగ్లోనే ఒక షాప్ ఉంటే అక్కడ తీసుకున్నాను. ఇది చూడండి, ఇది మనం ఇలాంటి ఇయర్ రింగ్స్ వచ్చేసేటప్పటికి కుర్తీస్ మీద అయితే పెట్టుకోవచ్చు. నేను ఎందుకు ఇలా గోల్డ్ కలర్ ప్రిఫర్ చేశాను అంటే ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసేటప్పటికి మనం ఏ కలర్ డ్రెస్ మీదకైనా సెట్ చేసుకోవచ్చు కదా, బికాజ్ కలర్స్ అంటే ఆ పర్టికులర్ డ్రెస్సెస్ మీదే వేసుకోవాలి. ఇలా గోల్డ్ ఆర్ వైట్లో మనం తీసుకుంటే కనుక ఏ డ్రెస్ కన్నా మ్యాచ్ అయిపోతాయండి, మనం ఇయర్ రింగ్స్ కోసం ఎత్తుక్కోక్కర్లేదు. సో నేను అందుకే మ్యాక్సిమం ఈ 2 కాంబినేషన్స్లోని ఇయర్ రింగ్స్ అనేవి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో చూసారు కదండి, ఇది ఇయర్ రింగ్ వచ్చేసేటప్పటికి పైన ఒక గోల్డ్ స్టోన్ వచ్చి చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చాయండి. అండ్ చాలా బాగుంటాయండి ఇవి కూడా. సో ఇది వచ్చేసేటప్పటికి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్ రింగ్ అండి. 1 టౌన్లో తీసుకున్నాను, ఇది స్టార్టింగేనండి. ఇది ఇయర్ రింగ్. సో చూసారు కదా ఎలా ఉంది అనేది. వచ్చేసేటప్పటికి నెక్స్ట్ ఇయర్ రింగ్ అండి. చూసారా, ఇది కూడా నేను గోల్డ్లోనే తీసుకున్నాను, చెప్పాను కదండి. మ్యాక్సిమం మనం ఈ కలర్లో తీసుకుంటే మనకి ఏ డ్రెస్ కన్నా సెట్ అయిపోతుంది, ఏ కలర్ డ్రెస్ కైనా. బికాజ్ మనకి హెవీ పార్టీవేర్ జ్యువెలరీ అయితే ఇలాంటి వర్క్ అన్నా అట్లీస్ట్ ఉంటుంది, కలర్ స్టోన్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా. సో ఇలాంటి ఇయర్ రింగ్స్ ఒక 2-3 మోడల్స్ తీసుకుంటే మనకి దేని మీద కన్నా మ్యాచింగ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా ట్రెండింగ్గా ఉందండి. ఈ
ఇది కూడా నేను చాలా లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. బట్ ఈ టైప్ ఆఫ్ స్టోన్స్ అండ్ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. దీనిలో చాలా డిజైన్స్ అయితే మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజెస్, జ్యువెలరీ పేజెస్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. దీనికి కూడా కింద పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చారు. ఇవి కూడా కంప్లీట్ ఎల్లో స్టోన్స్. ఇవైతే వచ్చేసేటప్పటికి నేను ఇక్కడ సత్యనారాయణపురంలో ఒక జ్యువెలరీ షాప్లో తీసుకున్నానండి. ప్రగతి బుక్ షాప్ దగ్గర ఉంటుంది. ఆ జ్యువెలరీ షాప్లో తీసుకున్నాను. చూసారు కదండి, ఇవి కూడా ఎంత మంచి లుక్ అనేది మనకి ఇచ్చిందో. ఇదండి ఈ వీడియో అయితే నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. మంచి కాదు, అట్లీస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీ క్లాస్లో చెప్పాను కదండి, ఫస్ట్ ఒక జ్యువెలరీ పేజ్ గురించి చెప్పాను, ఎంటీఎస్ జ్యువెలరీ కలెక్షన్ అని. ఆ జ్యువెలరీ పేజ్లో వచ్చేసేటప్పటికి మనకి బ్రైడల్ సెట్స్ మెయిన్ ఎక్కువ ట్రెండీగా ఉంటాయి. ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయండి. ఇయర్ రింగ్స్ ఉంటాయి, సెట్స్ ఉంటాయి, జ్యువెలరీ సెట్స్, లాంగ్ హారాలు ఉంటాయి, షార్ట్ ఉంటుంది, బ్యాంగిల్స్ కూడా దొరుకుతాయండి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను ఆ పేజ్లో ఒక 2 బ్యాంగిల్ సెట్స్ కూడా తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయని నేను నా నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. అండ్ మనకి క్వాలిటీ పరంగా ప్రైస్ అయితే బాగుంటుంది అండి. లైక్ హెవీగా ఎక్కువ ప్రైజీగా ఉండదు, తక్కువ ప్రైజీగా ఉండదు. బట్ ఆ క్వాలిటీకి మనం ఆ ప్రైస్ అయితే పెట్టచ్చు అండి. ఇంకా మనకి ఆ పేజ్ వాళ్ళు వచ్చేసేటప్పటికి మనకి తొందరగా రెస్పాండ్ కూడా అవుతారు. నాకు చాలా ట్రస్ట్ వర్తీగా అనిపిస్తుంది. నేను అందుకే ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఆ పేజ్ని ఫాలో అవుతున్నాను. అండ్ ఇంత ఇదిగా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఆ పేజ్ గురించి. మీరే అర్థం చేసుకోవాలి ఇంకా నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది. నేనైతే కొలాబరేషన్స్ అయితే చేయట్లేదు, బికాస్ నా ఛానల్ అనేది ఇంకా స్టార్టింగ్లోనే ఉంది. కొలాబరేషన్స్ కూడా నేను ప్రిఫర్ చేయట్లేదండి, బికాస్ ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి. ఈ పేజ్ని ఎందుకు చేస్తున్నానంటే నేను ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను అండ్ ఫాలో అవుతున్నాను. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చాలా ఐటమ్స్ అనేవి తీసుకున్నానండి. నాకు ఎటువంటి రిమార్క్ అనేది లేదు. క్వాలిటీ పరంగా బాగుంది, అమౌంట్ పరంగా బాగుంది, అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఎమ్మటి రిప్లై అనేది కూడా ఇస్తారండి. అండ్ ఈ పేజ్ లింక్స్ అనేవి నేను చెప్పాను కదా, ఎంటీఎస్ జ్యువెలరీ కలెక్షన్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ వాళ్ళు ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తారండి. వాళ్ళకి ట్రెండింగ్ జ్యువెలరీ అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక వీడియో లాగా చేసేసి మనకి అప్లోడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు యూట్యూబ్ అయితే ఎక్కువ కొత్త కొత్త డిజైన్స్ అనేవి అప్లోడ్ చేస్తారు, బికాజ్ ఇన్స్టాగ్రామ్ అనేది ఆల్ ఏజ్ గ్రూప్స్ అనేవి చూడరు కదా. సో వాళ్ళు ఎక్కువగా యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటారండి. సో యూట్యూబ్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎవ్రీడే సెర్చ్ చేసుకోకుండా నోటిఫికేషన్స్ బటన్ ఆన్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు వాళ్ళు వీడియో పెట్టినప్పుడల్లా మీకు వచ్చేస్తూ ఉంటాయి. అట్లీస్ట్ మీరు జ్యువెలరీ అనేది తీసుకోకపోయినా దాన్ని ఫాలో అయితే అవ్వండి, బికాజ్ మనకి డిజైన్స్ అనేవి మార్కెట్లో ఎట్లా ఉంటున్నాయి, ఇప్పుడు ట్రెండీగా ఏమి ఉంటున్నాయి అన్న విషయం కూడా మనకి తెలుస్తూ ఉంటుంది కదా. అందుకే ఫాలో అవ్వండి. జస్ట్ ఏముంది, మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కదా ఫాలో అవుతే. జస్ట్ ఫాలో దట్ పేజ్ అండి. సో ఇదండి ఇవాళ వీడియో. నేను చూపించిన ఇయర్ రింగ్స్లో మీకు ఏ ఇయర్ రింగ్ నచ్చింది అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనేది ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. చెప్పాను కదండి, వీటిలో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు మీరు కమెంట్ సెక్షన్లో అడగచ్చు. ఆర్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, మీరు దాంట్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తానండి. అండ్ షాప్ నేమ్ ఆర్ అడ్రసెస్ ఎక్కడ తీసుకున్నాను అది మీకు చెప్తాను. ఎగ్జాక్ట్ షాప్ నేమ్స్ అయితే నాకు గుర్తులేవు, బట్ లొకేషన్స్ అయితే నేను మీకు చెప్పగలను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను వాళ్ళి మీ ఇంటి పిల్ల, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో ఇన్స్టా అండ్ ఎఫ్బీ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం అస్సలు క్లిక్ చేయడం మర్చిపోవద్దు, బికాస్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి.